నంద్యాల పట్టణంలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరి కృషి చేయాలని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగంధర్ బాబు మరియు గణేష్ కేంద్ర సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. నంద్యాల పట్టణం శ్రీ వివేకానంద ఆడిటోరియం నందు గణేష్ మండప నిర్వాహకులతో శ్రీ గణేష్ కేంద్ర సమితి మరియు అధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపం నిర్వాహకులు గణేష్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, పోటీ తత్వంతో కాకుండా భక్తిమయం వేడుకలు నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. ఇక ఏఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గణేష్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నంద్యాల అంటే ప్రశాంతకు నిలయమని, గౌరవాన్ని కాపాడేలా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పట్టణ సిఐలు, మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు, శ్రీ గణేష్ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. శాంతి కాముకులు మామూలుగా నంద్యాల పట్టణంలో ఉన్నట్లందరూ శాంతిని కోరుకుంటారు. ఎటువంటి గలాటలు ఉండకోకుండా, రౌడీజం లేకుండా ఉండాలని కోరుకునే శాంతి కాముకులు. ఎందుకో తెలియదు కానీ నంద్యాల పట్టణము గత కొన్ని సంవత్సరాల నుంచి దారి మార్చుకొని చెడ్డ పేరుకు విలువైపోతారు. అంటే అది ఎంతవరకు పోయిందంటే మిగతా వాళ్ళందరూ మనం వేరే దేవుడు చెప్పినాడని నన్ను బయట తీసుకుని వచ్చి ఆ డబ్బులు తీసుకుని వచ్చి నన్ను కూర్చోబెట్టి ఉద్యోగం లేదు పట్టించడం పెట్టుకుని మీ స్తోమత తగ్గట్టు సాగు వద్దంటున్నా 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు తెచ్చి అది సందులో నుంచి కూడా బయటికి రాలని పరిస్థితిలో ఇన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మున్సిపాలిటీ, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఇన్ని డిపార్ట్మెంట్లు కష్టపడుతుంటే మీరు ఒక అనవసరమైన విగ్రహం 20 అడుగులు, 30 అడుగులు తెచ్చి దాన్ని తీసుకురావడానికి చెరుగట్ట వీరికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందని నేను చూశాను. నేను కూడా ఇక్కడ బందోబస్తు చేసిపోయానండి. దాదాపు 10 బందోబస్తు చేసిపోయాను. ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ వరకు చేసిపోయాను. అవన్నీ ఏవైతే పెట్టామో అవి వేస్తే చెరువులు గిరువులు అన్నీ క్లీన్ అవుతాయి. వాటర్ ప్యూరిఫికేషన్ అని ఏర్పాటు చేస్తే ఈరోజు మొత్తం ప్లాస్టర్ ప్యారిస్ తీసుకుపోయి మనం తాగే నీళ్ళలో వేస్తున్నాం. ఎంతమందికి కరెక్ట్ అండి? మన పూర్వీకులు కూడా ఇట్లా చేసిందే. నీళ్ళన్నీ కూడా, చెరువులన్నీ కూడా భ్రష్టు పట్టించిందే. ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు. మనం ఈరోజు చేసిన చెడ్డ వల్ల మన భావితరాలకు మంచినీళ్ళు లేకుండా చేసిపోతున్నాం. ఏదైతే వద్దంటున్నారో అదే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అంటున్నారు. అరే మన భవిష్యత్తు అది, మన పిల్లల భవిష్యత్తు. మనం నీళ్ళలో ఏం కలుపుతున్నాం? విషం. అంటే నిమజ్జనం బయలుదేరే రోజు మనం అన్నదాన కార్యక్రమం పెట్టుంటే 2 కావచ్చు, 3 కావచ్చు, అందరూ కూడా అలసిపోయింటారు. కార్యక్రమంలో పాల్గొనడానికి విధాలు వాటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 3వ ముఖ్యమైన విషయం, నిమజ్జనం రోజు బయలుదేరేటప్పుడు అన్ని పద్ధతుల్లో, అన్ని సాంప్రదాయాలతో మనం బయలుదేరుతున్నాం. కానీ గులాబ్ పౌడర్స్ అనేది కూడా సాధ్యమైనంత వరకు మనం కంట్రోల్ చేయాలి. ఆ పౌడర్ చదువుతున్నాం, దాంట్లో ఉండేటువంటిది స్వచ్ఛమైన కలర్ పౌడర్ కాదు, దాని కాల్షియం లింక్ అయింది. అది పడితే మన కంటి కూడా చదువుతుంది. ఇవన్నీ కూడా ప్రతి నిర్వాహకుడు మనం బడి